అంశుమంతా వరుణ విత్రపోర్లతో దేవాంశులతో జన్మించిన విధానము. వీరు నుండి దేవతలు సృష్టి దృష్టి ధాతృ నుండి ప్రజాపతి జీవుల పుట్టిక. పర్జన్య మేఘములతో ఉత్పత్తి. పూష పోషించేవాడు. ఆహారము ధాన్యములు ఉత్పత్తి. తృష్ట చెట్లు వృక్షములు ఔషధములు. ఆర్యమ జీవులు. శరీరంలో అవయవములు పుట్టినవాడు. భగ భూమి అందు దాగినవాడు. విశ్వమంత నుండి మంటలేక లౌకాన్ని ఆ తర్వాత కడుపులోని జఠరాన్ని పుట్టెను. విష్ణు చిత్రబాణుడు పుట్టి రాక్షసులు శత్రువులను సంచారించాడట. అంశుమతి మంత నుండి వాయుదేవుడు పుట్ట ప్రాణము సంతోషము జీవులను కిచ్చెను. వరణ సూర్యుని నుండి జలాది దేవతలు. సముద్రుడు పుట్టుట. 12వ ఆదిత్యుడు మిత్రము నుండి చంద్రభాగ నది వద్ద ఆరాధ్య దైవమైన విగ్రహ రూపం ధరించాడు. మార్తాండు అండంలో లేని బ్రహ్మాండము ఇచ్చినవాడు. అదితి కశ్యపులు. సూర్యకిరణములు విరామములు అధ్యాయము 7 వర్ణింపబడినవి. అలాగే సూర్యుని నుండి వేదాలలోని ఛందస్సులు ఉత్పత్తి 8వ అధ్యాయము. సూర్యుని 12 నామాలు వాని జప విధానము చెప్పబడినవి. 9వ అధ్యాయంలో జగత్తు యొక్క సృష్టి ఉన్నది. సాంఖ్య యోగ ప్రకారము సృష్టి క్రమమును బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఉత్పత్తి. సూర్యదేవు నుండి అజ్ఞానం తొలగించే తేజోదేవతలు. సావిత్రి గాయత్రి పుట్టుట. సూర్యాంతరహియ ప్రత్యక్షము. వసురుద్ర ఆదిత్య దేవతలు అవిస్సులను దేవత పుట్టుకలతో తేత అగ్నులు. మరత్తుల పుట్టుక 9 గ్రహములు. 60 సంవత్సరములు ఉత్పత్తి. వాటి ఫలితములు వివరాలు గ్రహ గోళములలో కొలతలు పరిమాణములలో వర్ణింపబడినవి. ఆ తర్వాత 18వ అధ్యాయంలో ఈ బ్రహ్మ నుండి ఆకాశము స్వర్గలోకము భూవర్మగములకు ఉత్పత్తి. సూర్యునిలో నుంచి గాయత్రి దేవత ఎలా సృష్టి అయ్యిందో చెప్పబడినది. 20వ అధ్యాయంలో వాల్యాఖ్యాల దేవ అప్సరస ఋషి గంధర్వాదులు సూర్యగ్రహము చుట్టూ తిరుగుతూ సూర్యుని ఆరాధించడము. సుగ అమ్మ కిరణము. ఇంకా అనేక విశేష రహస్యాలను ఈ పురాణము వర్ణించినది. సూర్యుడు సుగ్మాన అనే కిరణంతో చంద్రునితో లింకు ఏర్పడి భూమిలోకి నీరును తాగి వర్షంగా వర్ణించుట. ఈ సుగగ్మ కిరణముల ద్వారా గంధర్వ దేవతలు గణములు సూర్యుడు ఆహారము ప్రాణశక్తి పంపించుట వర్ణింపబడినది. ఇంకా పౌర్ణమి అమావాస్యలలో దేవతలు చంద్రుణ్ణి 14 కళలు భక్షించుట అవి తిరిగి పుట్టుట వర్ణించబడినది. ఇంకా 22 అధ్యాయాలలో ఈనాడు సైన్స్కే తెలుసు అని అనుకునే విషయాలు రావువు. సూర్యుణ్ణి భక్షించడాన్ని గ్రహణము భూమి నీడల వల్లే ఏర్పడుతున్నది అని ఈ పురాణము వర్ణిస్తున్నది. ఇంకా కర్మయోగము క్రియాయోగము సూర్య సిద్ధాంతము లేక ఆదిత్య సిద్ధాంతము త్వయా విద్య అనబడే సూర్యునిలోని వేదాలు ఉపాసనా క్రమము చెప్పబడినవి.
ఇంకా అనేకమైన ఆశ్చర్య శాస్త్ర రహస్యములతో ఈ సౌర పురాణంలో లేక ఆదిత్య పురాణంలో, సాంబ పురాణంలో కనిపించే విశేషాలు ఎన్నో ఉన్నాయి. వైష్ణవ ఉప పురాణములు. ముఖ్యమైన వైష్ణవ ఉప పురాణములు 4 చెప్పబడినవి. అవి విష్ణుధర్మ, నారసింహ, విష్ణు ధర్మోత్తర ఉప పురాణాలు. ఇవి ప్రధానంగా విష్ణు ప్రధానమైన పురాణాలు. మహాభారతంలోని విషయాలతో వీటిలోని కథ వస్తువు పరిపాలి ఉన్నది. ఇందులో విష్ణు ధర్మోత్తర, నరసింహ పురాణాలు చెప్పబడినవి. వీనిలో విష్ణు యొక్క అవతారములు 4. ఆ యుగములలో ధర్మము వచ్చే మార్పులు, కలియుగంత విశేషాలు, రానున్న కల్కి అవతార వివరణ. నారసింహ పురాణము 36 నుండి 54 వర్ణింపబడినవి. బుద్ధావతారములో ఇందులో వివరంగా శుద్ధదానుని కుమారునిగా చెప్పబడినది. విష్ణు పురాణంలోని మాయమోహనుడుగా వర్ణింపబడినది. అనగా విష్ణుమాయ యొక్క అవతారము, ఇంకా 28 అవతారము వర్ణింపబడినది. ఇందులో దశావతారములే కాక వైకుంఠ అవతారము, నారాయణ అవతారము, హయగ్రీవ అవతారము, క్షేత్ర విక్రమ అవతారము కూడా చెప్పబడినవి. ఈ పురాణాలలో ఇంకా ధర్మశాస్త్రము సంబంధమైన అనేక అంశాలలో దాన ధర్మాల విధులు, వర్ణక్షేమ ధర్మాదులు, పంచరత్న శ్రీ వైష్ణవ సిద్ధాంతము కూడా వర్ణించబడ్డావి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహల గాథలు, శ్రీకృష్ణ భక్తి, విష్ణుమూర్తి ఉపాసన విధాలు, పర, ఊహ, విభవ, అద్భమూర్తులు గురించిన విష్ణు రూపాలు, రహస్యాలు వీటిల్లో చెప్పబడినవి. నారసింహ పురాణాలలో పర్వతమైన నారాయణుడిని నారసింహుడుగాను, బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరబ్రహ్మమూర్తిగాను వర్ణిస్తుంది. నారసింహతమపనేగా ఉపనిషత్తులతో నారసింహ మంత్రములలో ఉన్న 32 అక్షరములలో ఆదిదేవతలైన బ్రహ్మ, విష్ణు, సూర్యుడు, రుద్రుడు, మత్స్యువు, ఇంద్రుడు మొదలైన 32 దేవతలు వర్ణింపబడి ఉన్న విషయమును శ్రీ నారసింహ పురాణములో సిద్ధాంతము చేయబడినది. ఇంద్రుడు ఈ స్త్రీ రూపములో పొందడము నారద పుండరీక సంవాదము అధ్యాయము 64, శ్రీరామ పాదోద్భవము 41, 45. సృష్టికర్త క్రోధము కూడా రుద్రాద్భవించడము వర్ణింపబడినది. అంతేగాక బ్రహ్మ యొక్క మనసు నుండి సంకల్పము చేత, శక్తి చేత జన్మించిన 10 మంది మహర్షులు, 10 మంది మహర్షులు, మరచి, అత్రి, అగీసారథులు ఉత్పత్తులు వర్ణించబడినవి. ఇంకా సూర్య అష్టోత్తర శతనామాలు, సూర్యచంద్ర వంశములలో చరిత్ర కాక భోగాల శాస్త్రం కూడా ఉన్నది. భూమిపై ఖండములుగా సముద్రములు, పర్వతములు, నదులు, పుణ్యక్షేత్రములు వర్ణించి మాతాపితాల సేవ, పుణ్యతీర్థ సేవల కల్లా ప్రణామముగా చెప్పబడినది. గణేశ మంత్రాపహాసన విధానము, విగ్రహములు పంచామృతములతో అభిషేకించే విధానము, గరుడ ధ్వజస్తంభము నిర్మాణ విధి, ఆలయ ప్రతిష్ఠ విధానము వంటి విశేషాలెన్నో వర్ణింపబడి ఉన్నవి. విశిష్ట అగ్రస్య మహర్షుల పుట్టుక,
తుంగభద్ర తీర్థ చరిత్ర, నదులు పుట్టుక, మార్కండేయ మహిమ వంటి విషయాలు కూడా శ్రీ నారసింహ పురాణాలలో వర్ణింపబడి ఉన్నవి. ఇందులో కొన్ని శ్లోకాలు ప్రస్తుత వరాహ పురాణంలోని శ్లోకాలు పోలి ఉన్నవి. ఈ చరాచర సృష్టి అంతా ఆ నారసింహమూర్తి నుంచే ఉద్భవించే గాథ నారసింహ కథ అల్పము ఆధారంగా ఈ పురాణంలో చెప్పబడి ఉన్నది. శక్తాయే ఉప పురాణములు. దేవీ పురాణము ఇప్పుడు లభిస్తున్న దేవీ పురాణము బగాలి అక్షరములతో బంగవాసి ప్రెస్, కలకత్తా వారు బంగాలీ అనువాదంతో ప్రచారించారు. ఇది దేవీ భాగవతం కాదు. ఇందులో వర్ణింపబడిన శక్తి పేరు వింధ్యావాసిని. వింధ్యా పర్వతములలో సింహవాహినిగా అవతరించిన ఆద్య పరాశక్తి వర్ణింపబడినది. ఇది శివుని యొక్క నిద్రాన్నమైన శక్తి లేక యోగ నిద్ర. దీనిని స్నుగ్నస్థిలో ఉంచే యోగనాడి లేక సుగ్నస్ముగా వర్ణింపబడింది. ఇందులో అభ్యుదయ పాదము మొదలగు ఒక్కొక్క అధ్యాయము పాదములుగా విభించబడినవి. ఈ పురాణము ఎవరు చెప్పుతుందో అన్న ప్రస్తావన లేకుండా సరాసరి దేవి చెప్పినట్లు వాక్యాలతో బ్రహ్మ నుంచి ఈ పురాణం లభించిన విధంగా వర్ణిస్తుంది. ఈ క్రింది శ్లోకము నమస్కృత్యై శివాందేవీం సర్వభాగవతం శుద్ధం పురాణం సా ప్రవక్ష్యామి యదో తం బ్రాహ్మణం పురా. నమస్కృత్యం శివం దేవి సర్వభాగవతం శుద్ధం పురాణ సప్రవక్ష్యామి యద్యుక్త బ్రాహ్మణ పురా. దేవీ పురాణము. ఇందులోని విశేషముందంగా సృష్టి క్రమంగా అనేక యుగాలలో దేవి అవతరించిన 60 అవతారములు వశిష్ఠుడు వర్ణించినట్టు తెలుపుతుంది. ఇందులో అన్ని పురాణాలలో విషయములను సంబోధికగా చెప్పబడినవని వర్ణిస్తుంది. అందులో శివుని వల్ల విష్ణువు బ్రహ్మలకు చెప్పబడిన పురాణ విశేషములు, బ్రహ్మ చేత మాతేరిష్యాకు చెప్పబడిన విశేషాలు, మనువు, అత్రి, భృగు మహర్షులచే వశిష్ఠునికి చెప్పబడిన విశేషము. ఈ విషయములపై అగస్త్యుడు చెప్పిన ప్రవచనములే భూమి మీద అధిక వ్యాప్తిగా పొందుతున్నాయని వర్ణిస్తుంది. ఇందులో విశేషాలు ప్రథమ పాదము త్రైలోక్య విజయము, సృష్టి ఆరంభంలో దేవీ విజయములు. రెండవ పాదములో త్రైలోక్య అభ్యుదయము. ఇందులో శుక్రుడు దుందివిని సంహరించడ, ఘోర రాక్షసుని జననము, విష్ణువు నుండి వరం పొందడము, మారకుని జయించి ప్రపంచ ఆధిపత్యము సంపాదించే చివరికి దేవి వింధ్యా పర్వతములలో అవతరించినప్పుడు వింధ్యావాసిని చేత సంహరింపబడము. ఈ ఘోరమున మహిషినిగా అవతరించడము. మయుక్యాట నామం రాక్షసిని రుద్రుని పూజించే లోక కంఠాంటాలకు మారితే వారి వధ. శుంభ మదన దేవాసుర యుద్ధ పాదం. అంధకాసురుని తారకాసుని చరిత్ర, భృంగిగా అంధకుని ఉత్తమ జననము, కుమారస్వామి జనన, శివ కళ్యాణమును వర్ణింపబడినవి. ఇంతేకాక కామాఖ్య విద్య లాభము, వాహనుడు అగ్రస్సును పొందడము చెప్పబడినవి. కాల వజ్రదండాలలో దండయాత్ర
పాదాల పాతాళమున మీద రాసతలములలో నాగులపైన విజయము. ఉదంబ పురాణంలో నివసిస్తున్న చక్రుని అనుగ్రహించడంతో మధ్య దేశంలో శాశ్వతంగా వారు నివరించడం వర్ణించబడి ఉన్నవి. మిగతా పురాణములలో కనిపించే క్షీరసంభవ మదన కథ వంటిది. విశేషాలతో పాటు జైన నామములో నగ్నులు, విషాకన్యాలు, ప్రస్తుత వీరవ్రతము గురించి వరమాల విద్యముతో భార్గవుడి శివుని హృదయంలో ప్రవాసించడం వంటి ఆసక్తికర విశేషాలు ఎన్నో ఉన్నాయి. అపారజిత విద్యను అంగీరస, బృహస్పతి, త్రావృషు, భరద్వాజ, అంతరిక్ష, బహురుచ, శక్తి, పరాశుర, జతకర్ణలో చెప్పబడినవి. ఈ పురాణములలోని విశేషాలు ఇప్పటి దేవీ భాగవతంలోకి అతి ప్రాచీనమైన మహర్షులు, పరమహంసారులు మనకి గుర్తించబడి చేస్తున్నవి. శక్తి ఉపాసన అగస్త్యునికి హయగ్రీవ వల్ల వచ్చినట్టు దేవీ భాగవతంలోని చెప్పిన దానితో సరిపోయే ఇతర ఋషుల శక్తి ఉపాసన పరంపర మనకు లభ్యమవుతుంది. ఈనాటి పండితులకు